హాయ్ ఎవ్రీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈ రోజు మనం దండేలి సందర్శిద్దాం. ఈ వీడియోలో దండేలి ఎక్కడ ఉంది, మన తెలుగు రాష్ట్రాల నుంచి దండేలి ఎలా చేరుకోవాలి, దండేలిలో ఎక్కడ స్టే చేయాలి, దండేలిలో రివర్ రాఫ్టింగ్ ఎక్కడ ఉంటుంది, దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, దండేలిలో సందర్శించవలసిన ఇతర ప్రదేశాలు ఏంటి, ఈ ట్రిప్ కి కావలసిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్ గా 1 by 1 తెలుసుకుందాం రండి. నేను దండేలి వెళ్ళడానికి ట్రైన్ టికెట్స్ దొరకలేదు. అందుకే ముందుగా నంది హిల్స్ మరియు నంది హిల్స్ సమీపంలో ఉన్న ఆలయాలు సందర్శించి బెంగళూరు నుంచి బస్సులో దండేలి వెళ్తున్నాను. నంది హిల్స్ వీడియో తర్వాత వస్తుంది. ఇది మెజెస్టిక్ సమీపంలో ఉన్న విఆర్ఎల్ బస్ టెర్మినల్. ఈ బస్సులోనే మనం దండేలి వెళ్ళబోతున్నాం. రాత్రి 9:30కు బస్ మొదలవుతుంది. ఉదయం 8 గంటలకు దండేలి చేరుకుంటుంది. ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి దండేలి ఎలా చేరుకోవాలో చూద్దాం. మన తెలుగు రాష్ట్రాల నుంచి దండేలికి డైరెక్ట్ కనెక్టివిటీ లేదు. ముందుగా మనం హుబ్లీ లేదా ధార్వాడ్ చేరుకోవాలి. ఫ్లైట్ లో దండేలి చేరుకునే వాళ్ళకి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ హుబ్లీ ఎయిర్పోర్ట్. హైదరాబాద్, బెంగళూరు నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ లభిస్తాయి. చెన్నై నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు, ఫ్లైట్ చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. హుబ్లీ ఎయిర్పోర్ట్ నుంచి దండేలి 68 కిలోమీటర్లు ఉంటుంది. క్యాబ్ లో ఎయిర్పోర్ట్ నుంచి దండేలి చేరుకోవచ్చు. ఇప్పుడు మనం ట్రైన్ లో ఎలా చేరుకోవాలో చూద్దాం. హైదరాబాద్, విజయవాడ నుంచి హుబ్లీకి ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. తిరుపతి నుంచి ధార్వాడ్ వరకు ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఇది హుబ్లీ రైల్వే స్టేషన్. హుబ్లీ రైల్వే స్టేషన్ నుంచి దండేలి 75 కిలోమీటర్లు ఉంటుంది. ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి బయటికి వస్తే ఇలా బయటికి వస్తాం. రైల్వే స్టేషన్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఆటో స్టాండ్ ఉంటుంది. బయటికి రాగానే ఎదురుగా కనిపించకపోతే కొంచెం అలా కుడివైపు వచ్చి ముందుకు చూస్తే ఆటో స్టాండ్ కనిపిస్తుంది. ఈ ఆటో స్టాండ్ దాటుకొని వెనక్కి వెళితే హుబ్లీ ధార్వాడ్ BRTS బస్ స్టాండ్ ఉంటుంది. ఇక్కడ కనిపించే బ్లూ కలర్ బస్సెస్ హుబ్లీ నుంచి ధార్వాడ్ మధ్య నడిచే BRTS బస్సెస్. ఈ బస్ స్టేషన్ లోనే టికెట్ తీసుకొని బస్ ఎక్కాలి. టికెట్ 32 రూపాయలు. హుబ్లీ రైల్వే స్టేషన్ నుంచి ధార్వాడ్ బస్ స్టాండ్ 24 కిలోమీటర్లు ఉంటుంది. బస్ జర్నీ 1 గంట నుంచి 1.5 గంట సమయం పడుతుంది. ఇది ధార్వాడ్ బస్ స్టాండ్. BRTS బస్సెస్ ఇక్కడే డ్రాప్ చేస్తాయి. మీరు కనుక తిరుపతి నుంచి వస్తుంటే ట్రైన్ ధార్వాడ్ వరకు ఉంటుంది. ధార్వాడ్ రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ 4.5 కిలోమీటర్లు ఉంటుంది. ఆటోలో బస్ స్టాండ్ చేరుకోవచ్చు. ఈ ధార్వాడ్ బస్ స్టాండ్ లోని 9వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి దండేలికి బస్సెస్ లభిస్తాయి. ఇక్కడ మీరు ఈ బోర్డు గమనిస్తే ప్రతి అర్ధ గంటకు ధార్వాడ్ నుంచి దండేలికి బస్సెస్ అందుబాటులో ఉన్నాయి. ధార్వాడ్ నుంచి దండేలి 58 కిలోమీటర్లు ఉంటుంది. బస్ జర్నీ 2 గంటల సమయం పడుతుంది. హుబ్లీ నుంచి దండేలికి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి, కాకపోతే తక్కువ బస్సెస్ లభిస్తాయి. లేదంటే డైరెక్ట్ గా హుబ్లీ రైల్వే స్టేషన్ నుంచి క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. 2000 నుంచి 2500 వరకు ఛార్జ్ చేస్తారు. అదే విధంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి హుబ్లీకి బస్సెస్ కూడా లభిస్తాయి. KSRTC.in వెబ్సైట్ లో చెక్ చేయండి. కేవలం బెంగళూరు నుంచి మాత్రమే డైరెక్ట్ దండేలి బస్సెస్ లభిస్తాయి. ఇది మన తెలుగు రాష్ట్రాల నుంచి దండేలి చేరుకునే ఇన్ఫర్మేషన్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇప్పుడు సమయం ఉదయం 8 గంటలైంది. దండేలి సమీపానికి చేరుకున్నాను. ఇదంతా దండేలి టౌన్. ఉదయం 8:30కు దండేలి బస్ స్టాండ్ చేరుకున్నా. ఇదే దండేలి బస్ స్టాండ్. దండేలి బస్ స్టాండ్ నుంచి బయటికి వస్తే చుట్టూ ఉన్న ప్రదేశం ఇలా ఉంటుంది. దండేలి బస్ స్టాండ్ బయట ఆటో స్టాండ్ ఉంది. ఆటోలో మనం బుక్ చేసుకున్న హోటల్ లేదా రిసార్ట్ చేరుకోవచ్చు. అదే విధంగా ఆటో స్టాండ్ పక్కనే క్యాబ్స్ కూడా లభిస్తాయి. దండేలిలో బైక్ రెంటల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు స్టే చేసిన హోటల్ లేదా హోమ్ స్టే వాళ్ళని అడిగితే అరేంజ్ చేస్తారు. ఇప్పుడు మనం దండేలిలో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం. నేను దండేలిలో 2 రోజుల పైనే స్టే చేశాను. మీకు కన్వీనియంట్ గా 1 నైట్ 2 డేస్ లో దండేలి ఎలా కవర్ చేయాలో వివరిస్తాను.
మీరు కనుక గ్రూప్గా ఫ్రెండ్స్తో వస్తే రిసార్ట్లో క్యాంపింగ్ టెంట్స్లో స్టే చేసి తక్కువ బడ్జెట్లో దాండేలి ట్రిప్ కవర్ చేయొచ్చు. ఫ్యామిలీతో వచ్చే వాళ్ళు రిసార్ట్ రూమ్లో స్టే చేయాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఒకరికి 4,000 నుంచి 5,000 ఛార్జ్ చేస్తారు. అలా కాకుండా హోమ్ స్టేలో స్టే చేసి దాండేలి కవర్ చేయొచ్చు, లేదంటే కంఫర్టబుల్ గా మంచి హోటల్లో స్టే చేయొచ్చు. ఇప్పుడు 1 నైట్ 2 డేస్ దాండేలి ట్రిప్ ఎలా ప్లాన్ చేశానో చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. వీడియో చివర్లో ఫ్రెండ్స్ గ్రూప్తో క్యాంపింగ్ టెంట్స్లో స్టే చేసే వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి, హోమ్ స్టే మరియు హోటల్లో స్టే చేసి దాండేలి ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలో క్లియర్గా వివరిస్తాను. దాండేలికి 140 కిలోమీటర్ల దూరంలో గోకర్ణ ఉంటుంది, 130 కిలోమీటర్ల దూరంలో గోవా ఉంటుంది. కాబట్టి దాండేలి గోకర్ణ లేదా దాండేలి గోవా ఇలా కలిపి ప్లాన్ చేసుకోవడం మంచిది. లేదు మాకు సమయం లేదు అనుకుంటే కేవలం దాండేలి మాత్రమే సందర్శించవచ్చు. మనం మొదటి రోజు ఉదయం 7 నుంచి 8 గంటల మధ్యలో హుబ్లీ రైల్వే స్టేషన్ చేరుకుంటాం. హుబ్లీ రైల్వే స్టేషన్ నుంచి BRTS బస్సులో ధార్వాడ్ బస్టాండ్ చేరుకుంటాం. ధార్వాడ్ నుంచి బస్సులో ఉదయం 11 నుంచి 12 గంటల మధ్యలో దాండేలి చేరుకుంటాం. దాండేలి బస్టాండ్ బయట ఆటో స్టాండ్ ఉంటుంది. ఆటోలో మనం బుక్ చేసుకున్న రిసార్ట్ లేదా హోటల్కి చేరుకోవచ్చు. నేను కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జంగిల్ లాడ్జ్ బుక్ చేసుకున్నాను. గూగుల్లో చూస్తే కాళీ అడ్వెంచర్ క్యాంప్ అని ఉంటుంది. బస్టాండ్కి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆటో వాళ్ళు 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇదే కాళీ అడ్వెంచర్ క్యాంప్ లేదా కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జంగిల్ లాడ్జ్. చుట్టూ దట్టమైన చెట్లతో కాళీ నది ఒడ్డున ఉంది. ఇదే నేను స్టే చేసిన రూమ్. బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేయగానే లొకేషన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. ఇక్కడ రూమ్ కి ఛార్జ్ చేయరు, పర్ పర్సన్ కి ఛార్జ్ చేస్తారు. ఒక రూమ్ లో ఒక్కరు మాత్రమే స్టే చేస్తే 30% ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది. ఈ రూమ్ కి నాకు 6,000 ఛార్జ్ చేశారు. మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్, నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, వైల్డ్ లైఫ్ సఫారీ, మార్నింగ్ నేచర్ వాక్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇదే రూమ్ లో ఇద్దరు స్టే చేస్తే ఒకరికి 5,000 ఛార్జ్ చేస్తారు. ముగ్గురు స్టే చేస్తే ఒకరికి 4,000 ఛార్జ్ చేస్తారు. ఫిక్స్డ్ ప్రైజెస్ ఏమీ ఉండవు, ప్రైస్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇవి క్యాంపింగ్ టెంట్స్, నార్మల్ టెంట్స్ కాదు, లగ్జరీ టెంట్స్. రూమ్ లోపల ఎలా ఉంటుందో ఈ టెంట్స్ లోపల కూడా అలాగే ఉంటుంది. ఈ రూమ్ కి టెంట్ కి ఒక 1,000 రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది. నేను చెక్ చేసినప్పుడు ఆల్రెడీ బుక్ అయిపోయాయి. అదే విధంగా ఇక్కడ డార్మెటరీ బెడ్స్ కూడా ఉన్నాయి. కేవలం 6 డార్మెటరీ బెడ్స్ మాత్రమే ఉన్నాయి. ఒకరికి 2,000 ఛార్జ్ చేస్తున్నారు, GST ఎక్స్ట్రా. ఇందులో 3 పూట్ల ఫుడ్ ఇన్క్లూడ్ అయి ఉంటుంది. కాకపోతే జీప్ సఫారీ ఉండదు. ఇక్కడ స్టే చేయండి అని చెప్పట్లేదు. దీని గురించి డీటెయిల్డ్ గా ఎందుకు చెప్తున్నానంటే దాండేలి మొత్తం ఫారెస్ట్ ఏరియా, కొంచెం రిసార్ట్స్ అన్ని రిమోట్ ఏరియాలో ఉంటాయి. ప్రైవేట్ రిసార్ట్ వాళ్ళు కూడా రూమ్ లో స్టే చేయడానికి ఒకరికి 4 నుంచి 6,000 ఛార్జ్ చేస్తారు. ఫ్యామిలీతో వచ్చే వాళ్ళు రూమ్ లో స్టే చేయాలనుకుంటే ఎటువంటి టెన్షన్ లేకుండా ఇక్కడ స్టే చేయవచ్చు. ఎందుకంటే కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉంటుంది, ఫుల్ సేఫ్టీ. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే లాంగెస్ట్ రివర్ రాఫ్టింగ్, 9 కిలోమీటర్ల రివర్ రాఫ్టింగ్ వీళ్ళు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఎవరైతే లాంగెస్ట్ రివర్ రాఫ్టింగ్ చేయాలనుకుంటారో వాళ్ళు ఇక్కడికి ముందు రోజు వచ్చి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి. ఇది కూడా గుర్తుంచుకోండి. మధ్యాహ్నం 1:30కు లంచ్ ఏర్పాటు చేశారు. లంచ్ లో ఆలూ ఫ్రై, పెసర్ల కర్రీ, వంకాయ కర్రీ, వెజిటేబుల్ బిర్యానీ, సాంబార్, రసం, వైట్ రైస్. నాన్ వెజ్ వాళ్ళకి చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై ఉంది. ఫుడ్ బాగుంది. బఫే సిస్టమ్, మనకు కావాల్సింది మనం పెట్టుకోవచ్చు. కొంత సమయం రెస్ట్ తీసుకున్నాక మధ్యాహ్నం 3:30కు వైల్డ్ లైఫ్ సఫారీకి వెళ్తున్నాం. జంగిల్ లాడ్జ్ లో స్టే చేసే వాళ్ళకి వైల్డ్ లైఫ్ సఫారీ ఇన్క్లూడ్ అయి ఉంటుంది. సపరేట్ గా బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అదే మీరు అదర్ రిసార్ట్స్ లేదా హోటల్స్, హోమ్ స్టేస్ లో స్టే చేస్తే మనం డైరెక్ట్ గా కాళీ టైగర్ రిజర్వ్ సఫారీ ఆఫీస్ కి వెళ్లి బుక్ చేసుకోవచ్చు. కాళీ టైగర్ రిజర్వ్ సఫారీ దాండేలి బస్ స్టాండ్ కి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్లి వాళ్ళకు రిపోర్ట్ చేసి వైల్డ్ లైఫ్ సఫారీకి వెళ్తాం. అప్పుడు టైగర్ రిజర్వ్ సఫారీ ఆఫీస్ చూపిస్తాను. ఇదే కాళీ టైగర్ రిజర్వ్ వైల్డ్ లైఫ్ సఫారీ ఆఫీస్. ఇక్కడ నుంచి సఫారీ మొదలవుతుంది. రండి వెళ్తూ మిగతా విషయాలు మాట్లాడుకుందాం. సఫారీ ఆఫీస్ నుంచి ఒక 2 కిలోమీటర్లు బఫర్ జోన్ ఉంటుంది.
ఈ బఫర్ జోన్ లో లోకల్ పీపుల్ నివసిస్తారు. అదేవిధంగా పంట పొలాలు కూడా ఉన్నాయి. బఫర్ జోన్ దాటాక రియల్ సఫారీ మొదలవుతుంది. నేను కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాళీ అడ్వెంచర్ క్యాంప్ లో రూమ్ బుక్ చేసుకున్నాను. అందులో వైల్డ్ లైఫ్ సఫారీ ఇన్క్లూడ్ అయి ఉంది. అక్కడ స్టే చేయకుండా ఇతర రిసార్ట్ లో హోటల్స్ లో స్టే చేస్తే ఈ సఫారీ ఆఫీస్ కి వచ్చి సఫారీ బుక్ చేసుకోవచ్చు. సఫారీ టైమింగ్స్ ఉదయం 6 నుంచి 8 గంటలు, సాయంత్రం 4 నుంచి 6 గంటల సమయంలో ఉంటుంది. వీటికి అడ్వాన్స్ బుకింగ్ లేదు. అర్ధ గంట ముందు టికెట్స్ ఇస్తారు. ఉదయం 6 గంటల సఫారీకి 5:30కి టికెట్స్ ఇస్తారు. సాయంత్రం 4 గంటల సఫారీకి మధ్యాహ్నం 3:30కు టికెట్స్ ఇస్తారు. టికెట్ ఒకరికి 600. సఫారీ 2 గంటలు ఉంటుంది. ఇక్కడి నుంచి కాళీ టైగర్ రిజర్వ్ మొదలవుతుంది. 1956 మే 10వ తేదీన దాండేలి వైల్డ్ లైఫ్ శాంక్చురీ స్థాపించారు. 2017వ సంవత్సరంలో కాళీ టైగర్ రిజర్వ్ గా పేరు మార్చారు. ఈ కాళీ టైగర్ రిజర్వ్ 1300 స్క్వేర్ కిలోమీటర్స్ లో విస్తరించి ఉంది. అందులో మనం ప్రయాణించేది చాలా చిన్న భాగం. ఈ టైగర్ రిజర్వ్ లో చాలా రకాల జంతువులు, పక్షులు ఉన్నాయి. మరీ ముఖ్యంగా అత్యంత ఎక్కువగా బ్లాక్ ప్యాంథర్స్ ఈ ప్రదేశంలోనే ఉన్నాయి. ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో పులులు, చిరుతపులులు, బ్లాక్ ప్యాంథర్స్, ఏనుగులు, రకరకాల పక్షులు ఉన్నాయి. కాకపోతే అవి మోస్ట్లీ దట్టమైన అడవుల్లో ఉంటాయి. చాలా రేర్ గా మాత్రమే కనిపిస్తాయట. కనిపిస్తే మన లక్. కాకపోతే ఈ ప్రదేశంలో మనకి 100% స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తుంది. ఈ దట్టమైన అడవిలో ప్రయాణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అలా వెళ్లే మార్గంలో కొన్ని రకాల చెట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అలా కొంత దూరం ప్రయాణించాక బార్కింగ్ డీర్ కనిపించింది. ఇది జింక జాతుల్లో ఒక రకం. దీని సైజు ఇంతే ఉంటుంది, ఇంతకంటే పెరగదు. ఇది ఇతర జంత జాతుల్లా గుంపులుగా నివసించదు. దీని ప్రత్యేకత ఏంటంటే దీని అరుపు 2 కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది. ఏదైనా ప్రమాదకరమైన జంతువు ఈ సమీపంలోకి వస్తే ఇది పెద్దగా అరుస్తూ ఇతర జంతువులను అలర్ట్ చేస్తుంది. రండి ఇంకా ముందుకు ప్రయాణిద్దాం. అలా ముందుకు రాగానే ఇండియన్ గౌర్ కనిపించింది. ఎంత బలీయంగా ఉందో చూడండి. చాలా అద్భుతంగా ఉంది. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు రాగానే పెద్ద గుంటలో తుంగపై వరుసగా తాబేళ్లు కూర్చొని ఉన్నాయి. రండి ఇంకా ముందుకు ప్రయాణిద్దాం. అలా కొంత దూరం ప్రయాణించాక హాక్ ఈగల్ కనిపించింది. అలా కొంత దూరం ముందుకు ప్రయాణించాక నెమలి కనిపించింది. రండి ఇంకా ముందుకు వెళ్దాం. అలా కొంత దూరం ముందుకు ప్రయాణించి వ్యూ పాయింట్ చేరుకున్నాం. ఈ పార్కింగ్ ఏరియా నుంచి కొంత దూరం ముందుకు నడుచుకుంటూ వెళ్ళి కొన్ని మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఇదే వ్యూ పాయింట్. లొకేషన్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఆ చుట్టూ ఉన్న పర్వతాలు లేయర్స్ గా ఎంత బాగుందో చూడండి. రండి ఇక మనం రిటర్న్ వెళ్దాం. రిటర్న్ వెళ్ళేటప్పుడు వేరే మార్గంలో వెళ్తాం. అలా వెళ్లే సమయంలో ముంగీసలు కనిపించాయి. ఇంతటితో మన వైల్డ్ లైఫ్ సఫారీ పూర్తయింది. సాయంత్రం 6:30కు తిరిగి జంగిల్ లాడ్జ్ చేరుకున్నాం. సఫారీ నుంచి వచ్చాక టీ, స్నాక్స్ ప్రొవైడ్ చేశారు. నాన్ వెజ్ వాళ్ళకు చికెన్ ఫ్రై, వెజ్ వాళ్ళకు పకోడీ, దెన్ టీఆర్ కాఫీ. తర్వాత క్యాంప్ ఫైర్ కు రెడీ చేస్తున్నారు. రాత్రి 7 నుంచి 9:30 వరకు క్యాంప్ ఫైర్ ఉంటుంది. కొంత సమయం ఈ ప్రదేశంలో రిలాక్స్ అవ్వచ్చు. మ్యూజిక్ పెట్టుకుని ఎంజాయ్ చేయొచ్చు. తరువాత 7 గంటలకు దాండేలిపై ఒక షార్ట్ ఫిల్మ్ ప్లే చేశారు. ఈ కాళీ టైగర్ రిజర్వ్ లో ఉన్న వైల్డ్ లైఫ్, ఈ అటవీ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల జీవన విధానం, ఇక్కడ ఉన్న మొక్కలు, పక్షులు, జంతువులు, వాటి ప్రత్యేకతల గురించి వివరించారు. ఒక అర్ధగంట ఉంటుంది. రాత్రి లైట్ల వెలుగుల్లో ఈ లొకేషన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. అలా కొంత సమయం రిలాక్స్ అయ్యాను. రాత్రి 8:30కు డిన్నర్ ప్రొవైడ్ చేశారు. డిన్నర్ లో వంకాయ కర్రీ, బెండకాయ ఫ్రై, రాజ్మా కర్రీ, లెమన్ రైస్, పప్పు, రసం, వైట్ రైస్, పుల్కా. నాన్ వెజ్ వాళ్ళకి ఫిష్ కర్రీ, ఎగ్ కర్రీ. ఓకే, ఫుడ్ బాగుంది. ఇంతటితో మన డే 1 పూర్తయింది.
డే 2లో ఉదయం 6:30కు టీ ప్రొవైడ్ చేశారు. ఎర్లీ మార్నింగ్ చుట్టూ దట్టమైన చెట్లు, ఒకవైపు కాళీ నది ప్రవాహం, చల్లని వాతావరణంలో చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఉదయం 7 గంటలకు నేచర్ వాక్ కి వెళ్తున్నాం. నేచర్ వాక్ 2 నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది. 1 గంట నుంచి 1.5 గంట సమయం పడుతుంది. చిల్డ్ క్లైమేట్ లో స్వచ్ఛమైన ఆక్సిజన్ పీల్చుకుంటూ ఈ ప్రదేశంలో ఉన్న రకరకాల చెట్లు, వాటి యొక్క ప్రత్యేకతలు తెలుసుకుంటూ ప్రయాణించడం చాలా ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించింది. తిరిగి 8:20 జంగిల్లా చేరుకున్నాం. ఉదయం 8:30కు బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేశారు. ఇడ్లీ, సాంబార్, పాస్తా, ఉప్మా, పులిహోర, చట్నీ, బ్రెడ్ జామ్, వేడిగా వడలు వేస్తున్నారు. నాన్ వెజ్ వాళ్ళకి ఎగ్ ఆమ్లెట్. బ్రేక్ఫాస్ట్ బాగుంది. దాండేలీలో అదర్ రిసార్ట్స్ లో కూడా ఫుడ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్, నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఎక్కడ స్టే చేసినా ఈ 3 ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే రిసార్ట్స్ అన్ని సిటీకి దూరంగా ఉంటాయి. మనకి రెస్టారెంట్స్, హోటల్స్ ఓన్లీ బస్ స్టాండ్ సమీపంలో ఉంటాయి. మిగతా ప్రదేశాల్లో ఎక్కడా మనకి ఫుడ్ లభించదు. కాబట్టి రిసార్ట్ లోనే చేయాల్సి ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ చేశాక కాళీ నదిలో కారికల్ రైడ్ ఉంటుంది. ఇలా ఒక 20 నిమిషాలు కాళీ నదిలో కారికల్ రైడ్ కి వెళ్తాం. ఇప్పుడు మనం రూమ్ చెక్అవుట్ చేసి రివర్ రాఫ్టింగ్ కి వెళ్దాం. మీరు 9 కిలోమీటర్ల లాంగ్ రివర్ రాఫ్టింగ్ కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచే వాళ్ళు పికప్ చేసుకుని తీసుకెళ్తారు. దాండేలీకి వచ్చే వాళ్ళలో 99% షార్ట్ రివర్ రాఫ్టింగ్ కి వెళ్తారు. ఆ రివర్ రాఫ్టింగ్ ఎక్కడ ఉంటుంది, అది ఎలా ఉంటుంది, దాని యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి. రివర్ రాఫ్టింగ్ దాండేలీ టౌన్ కి 24 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దాండేలీలో బైక్ రెంట్ కి తీసుకోవచ్చు, లేదంటే క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. మీరు కనుక పెద్ద గ్రూప్ ఉంటే మీ రిసార్ట్ వాళ్ళతో పికప్ అండ్ డ్రాప్ కూడా మాట్లాడుకోవచ్చు. దాండేలీలో అత్యంత ప్రత్యేకమైనది రివర్ రాఫ్టింగ్. మన సౌత్ ఇండియాలో ఉన్న బెస్ట్ రివర్ రాఫ్టింగ్ ప్లేస్ దాండేలీ. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. అదేంటంటే కాళీ నదిలో రివర్ రాఫ్టింగ్ ఉంటుంది. కాళీ నదిపై నిర్మించిన సూపర్ డ్యామ్ లో నీరు వదిలిన సమయంలో మాత్రమే రివర్ రాఫ్టింగ్ ఉంటుంది. కాబట్టి దాండేలీ సందర్శించడానికి కరెక్ట్ టైంలోనే రావాలి, లేదంటే రివర్ రాఫ్టింగ్ ఉండదు. దాండేలీ సందర్శించడానికి బెస్ట్ టైం నవంబర్ టు ఫిబ్రవరి. అక్టోబర్లో కూడా రివర్ రాఫ్టింగ్ ఉంటుంది. కాకపోతే వరద ఉధృతి ఎక్కువగా ఉంటే రివర్ రాఫ్టింగ్ ఆపేస్తారు. నవంబర్ టు ఫిబ్రవరి మధ్యలో మీరు వచ్చినా ఆ సమయంలో డ్యామ్ నుంచి నీరు వదలకపోతే రివర్ రాఫ్టింగ్ ఉండదు. మాక్సిమం ఈ సమయంలో రివర్ రాఫ్టింగ్ ఉంటుంది. ఒక్కోసారి కుదరకపోతే మన బ్యాడ్ లక్. రివర్ రాఫ్టింగ్ గణేష్ గుడి అనే ప్రదేశంలో మహాన్ వాటర్ స్పోర్ట్స్ లో లభిస్తుంది. దాండేలీ బస్టాండ్ కి 24 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జర్నీ 1 గంట సమయం పడుతుంది. ప్రస్తుతం మనం రివర్ రాఫ్టింగ్ ఏరియాకి చేరుకున్నాం. ఇక్కడ రివర్ రాఫ్టింగ్ చేయడానికి 8 సంస్థలు ఉన్నాయి. ప్రధానమైనది మహాన్ వాటర్ స్పోర్ట్స్, మిగతావన్నీ చిన్న చిన్నవి. ప్రైజ్ మాత్రం ఎక్కడ చేసినా ఒకటే. ఇదే మహాన్ వాటర్ స్పోర్ట్స్ అడ్వెంచర్స్. ఈ లొకేషన్ కూడా చాలా బాగుంది. ఇదే కాళీ నది. ఈ ప్రదేశంలో మనకి రివర్ రాఫ్టింగ్ తో పాటు కాయకింగ్, జార్బింగ్, జిప్ లైన్ కూడా లభిస్తుంది. కాకపోతే ప్రస్తుతం ఏదో గవర్నమెంట్ ఇష్యూ వల్ల జిప్ లైన్ ఆపేశారు. సమ్ సెక్యూరిటీ రీజన్స్. రివర్ రాఫ్టింగ్ చేశాక మిగతా వాటర్ యాక్టివిటీస్ మీకు నచ్చినవి చేసుకోవచ్చు. నేను ఓన్లీ రివర్ రాఫ్టింగ్ మాత్రమే చేశాను. ఇక్కడ రివర్ రాఫ్టింగ్ చేయడానికి 3 ఆప్షన్స్ ఉన్నాయి. మొదటిది 1.5 కిలోమీటర్, దాని ప్రైస్ 600. రెండవది 6.5 కిలోమీటర్లు, దాని ప్రైస్ 1350. మూడవది 9 కిలోమీటర్లు, దాని ప్రైస్ 1500. ఫస్ట్ టైం చేసే వాళ్ళు 1.5 కిలోమీటర్ చూస్ చేసుకోండి. మీకు ఒక ఐడియా వస్తుంది. మీరు ఆల్రెడీ చేసుంటే లాంగ్ రాఫ్టింగ్ కి వెళ్ళొచ్చు. 9 కిలోమీటర్ల లాంగ్ రాఫ్టింగ్ కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్వహిస్తారు. దాని గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. మిగతా 1.5 కిలోమీటర్ లేదా 6.5 కిలోమీటర్స్ మనం డైరెక్ట్ గా ఈ ప్రదేశానికి చేరుకొని బుక్ చేసుకోవచ్చు. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5:30 వరకు రివర్ రాఫ్టింగ్ ఉంటుంది. మీరు సింగిల్ గా వచ్చినా, గ్రూప్ గా వచ్చినా, 2 లేదా 3 వచ్చినా 1.5 కిలోమీటర్ రాఫ్టింగ్ ఎప్పుడైనా లభిస్తుంది. చాలా మంది ఉంటారు, ఏదో ఒక గ్రూప్ లో మనల్ని కలిపేస్తారు. ఒక గ్రూప్ కి 7 లేదా 8 మంది ఉంటారు. అదే
6.5 కిలోమీటర్ల రాఫ్టింగ్ కావాలంటే తప్పకుండా ఒక 7-8 మంది గ్రూప్ ఉండాలి, లేదా మీరు నలుగురు ఉన్నా ఆ ప్రైస్ పే చేసి బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ బాత్రూమ్స్ అండ్ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. రివర్ రాఫ్టింగ్ కి వెళ్ళేటప్పుడు మన మొబైల్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తీసుకు వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ బోట్ ప్రాపర్ గా ఉండదు, మొబైల్స్ లేదా కెమెరాస్ వాటర్ లో పడిపోతాయి. ఇక్కడ బుకింగ్ కౌంటర్ లో పెట్టుకోవచ్చు. అదే విధంగా మన బ్యాగ్స్ కూడా ఈ బుకింగ్ కౌంటర్ లో పెట్టుకోవచ్చు. నేను సింగిల్ గా ఉన్నాను, 1.5 కిలోమీటర్ రాఫ్టింగ్ తీసుకున్నాను. టికెట్ 600. నాతో పాటు మన హైదరాబాద్ నుంచి 3, బెంగళూరు నుంచి 3, మొత్తం 7 మందిని గ్రూప్ చేసి రాఫ్టింగ్ కి తీసుకెళ్తున్నారు. ఇలా జీప్ లో 1.5 కిలోమీటర్ దూరంలో ఉన్న రాఫ్టింగ్ పాయింట్ కి తీసుకెళ్తారు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి రాఫ్టింగ్ చేసుకుంటూ మళ్ళీ బోట్ లో ఈ ప్రదేశానికి చేరుకుంటాం. రండి రాఫ్టింగ్ దగ్గరకు వెళ్దాం. ఇప్పుడు మనం రాఫ్టింగ్ ప్రదేశానికి చేరుకున్నాం. ముందుగా రాఫ్టింగ్ ఎలా చేయాలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. పెడల్ ఎలా పట్టుకోవాలి, ముందుకు వెళ్ళాలంటే ఎలా చేయాలి, వెనక్కి వెళ్ళాలంటే ఎలా చేయాలి, కొంచెం అటు ఇటు అయినప్పుడు కింద పడిపోకుండా కాళ్ళు చేతులు ఎలా హోల్డ్ చేయాలి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. తరువాత కొంత సమయం ప్రాక్టీస్ చేయించారు. మనకి రివర్ రాఫ్టింగ్ ఫోటోస్, వీడియోస్ కావాలంటే ఒక బోట్కి 1600 ఛార్జ్ చేస్తారు. అది మనం ఒక్కొక్కరు షేర్ చేసుకోవచ్చు. బోట్ లో 8 మంది ఉంటే ఒకరికి 200 పడుతుంది. మా బోట్ లో 7 మంది ఉన్నాం కాబట్టి 230 రూపాయలు పడింది. గోప్రోలో వీడియో షూట్ చేస్తారు. అదే విధంగా గోప్రోలో కొన్ని ఫోటో షూట్ చేస్తారు. ఎగ్జాక్ట్ రివర్ రాఫ్టింగ్ చేసే ప్రదేశంలో DSLR తో ఫోటోస్ తీస్తారు. తప్పకుండా వీడియోస్, ఫోటోస్ తీసుకోండి, మెమరీగా ఉంటాయి. ఫోటోస్, వీడియోస్ కూడా చాలా క్లారిటీగా ఉన్నాయి. రాఫ్టింగ్ అయ్యాక మన ఆండ్రాయిడ్ మొబైల్లోకి ఎక్కించి ఇస్తారు. ఐఫోన్ పెన్ డ్రైవ్స్ కుదరదు, ఓన్లీ ఆండ్రాయిడ్ మొబైల్స్ లో మాత్రమే ఎక్కిస్తారు. ఇది గుర్తుంచుకోండి. ప్రాక్టీస్ చేశాక వాటర్ లో దిగి ఎంజాయ్ చేయాలనుకుంటే చెయ్యండి అని కొంత సమయం ఇచ్చారు. ఆ తర్వాత ఫోటో సెషన్ చేశారు. ఆ ఫోటోస్ ఎలా ఉన్నాయో చూడండి. ఇక ఇప్పుడు రియల్ రివర్ రాఫ్టింగ్ స్టార్ట్ అవుతుంది. అది ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయండి. ఆ ఎదురుగా ఉన్న ప్రదేశంలోనే DSLR తో మనకి ఫోటోస్ తీస్తారు. నేను ఫస్ట్ టైం రివర్ రాఫ్టింగ్ చేస్తున్నాను. ఎక్స్పీరియన్స్ అద్భుతంగా ఉంది. మళ్ళీ మనల్ని ఒకసారి వెనక్కి తీసుకెళ్లి కొన్ని ఫోటోస్ తీసి రాఫ్టింగ్ చేయిస్తారు. రండి మళ్ళీ వెళ్దాం. ఇంతటితో మన రివర్ రాఫ్టింగ్ పూర్తయింది. ఎక్స్పీరియన్స్ మాత్రం అద్భుతంగా ఉంది. రివర్ రాఫ్టింగ్ చేశాక అదర్ వాటర్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కొంత సమయం ఈ బ్యూటిఫుల్ లొకేషన్ లో టైం స్పెండ్ చేశాను. మన ఫోటోస్, వీడియోస్ కలెక్ట్ చేసుకొని రిటర్న్ టు దాండేలి టౌన్. మాహన్ వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లోనే రెస్టారెంట్ ఉంది, లంచ్ చేసుకోవచ్చు. దాండేలి టౌన్ కి తిరిగి వచ్చాక క్రోకోడైల్ పార్క్ సందర్శిద్దాం. క్రోకోడైల్ పార్క్ బస్ స్టాండ్ కి 3.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బైక్ రెంట్కు తీసుకున్న వాళ్ళు గూగుల్ మ్యాప్స్ యూస్ చేసుకోండి. నేను క్రోకోడైల్ పార్క్ మరియు ఎలిఫెంట్ క్యాంప్ రెండూ సందర్శించి తిరిగి డ్రాప్ చేయడానికి ఆటో మాట్లాడుకున్నాను. ఆటో వాళ్ళు 900 ఛార్జ్ చేశారు. బస్ స్టాండ్ నుంచి క్రోకోడైల్ పార్క్ 3.5 కిలోమీటర్లు ఉంటుంది. కొంత సమయం ప్రయాణిస్తే క్రోకోడైల్ పార్క్ చేరుకుంటాం. ఇదే క్రోకోడైల్ పార్క్. అలా లోపలికి వస్తే ఎదురుగా చిన్న ఆలయం ఉంది. ఇలా ఎడమవైపు వెళితే లోపల టికెట్ కౌంటర్ ఉంది. మనం టికెట్ తీసుకొని అలాగే లోపలికి వెళ్ళాలి. టికెట్ ఒకరికి 50 రూపాయలు. అలా లోపలికి వెళితే ఈ ప్లాట్ఫామ్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం నేచురల్ గా కాళీ నదిలో ఉన్న క్రొకోడైల్స్ చూడొచ్చు. ఇది కాళీ నదిలోని ఒక పాయ. కాళీ నది కావేరీ నది తర్వాత కర్ణాటక ప్రజలకు అత్యంత ముఖ్యమైనది. ఈ కాళీ నదిలోని నీరు నల్లగా ఉండడం ప్రత్యేకత. కాళీ నదిలోని ఈ ప్రదేశంలో ముసళ్ళు నివసిస్తున్నాయి. ఇక్కడ క్రొకోడైల్స్ ను నేచురల్ గా ఎలా ఉంటాయో చూడొచ్చు. నది మధ్యలో ఉన్న ఆ గట్టుపై 2 మొసళ్ళు
ఉన్నాయి చూడండి. అదే విధంగా ఆ ఎదురుగా చెట్టు దగ్గర కూడా ఒక మొసలి ఉంది. నాకు కనిపిస్తుంది కానీ వీడియోలో ఎలా ఉందో తెలియట్లేదు. అవతల చెట్లు ఉన్న ప్రదేశంలో కూడా కొన్ని మొసళ్ళు ఉన్నాయి. మనం నార్మల్ గా జూ పార్క్ లో ఒక కేజీలో ఉన్న క్రోకోడైల్స్ చూస్తాం. ఇక్కడ న్యాచురల్ గా అవి ఎలా ఉంటాయో చూడొచ్చు. నదిలోని ఈ ప్రదేశంలో ఎన్ని చేపలు ఉన్నాయో చూడండి. మొసళ్లకు ఇక్కడ ఎక్కువగా ఆహారం దొరుకుతుంది కాబట్టి ఇక్కడ నివసిస్తూ ఉండొచ్చు. అలా సరదాగా 30 నిమిషాల నుంచి 1 గంట ఈ ప్రదేశంలో గడపవచ్చు. ఇప్పుడు మనం ఎలిఫెంట్ క్యాంప్ సందర్శిద్దాం. ఎలిఫెంట్ క్యాంప్ దాండేలి బస్టాండ్ కి 15 నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బైక్ రెంట్కి తీసుకున్న వాళ్ళు బైక్ లో ఎలిఫెంట్ క్యాంప్ చేరుకోవచ్చు, లేదంటే ఆటో మాట్లాడుకోవచ్చు. ఎలిఫెంట్ క్యాంప్ కాళీ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఉంటుంది. ఎలిఫెంట్ క్యాంప్ కి సమీపంలోనే వైల్డ్ లైఫ్ సఫారీ మొదలవుతుంది. దాండేలి నుంచి ఎలిఫెంట్ క్యాంప్ చేరుకోవడానికి దట్టమైన అడవిలో ప్రయాణించాల్సి ఉంటుంది. అలా నేరుగా వెళితే వైల్డ్ లైఫ్ సఫారీ ఉంటుంది. ఇలా ఎడమవైపు తిరిగితే ఎలిఫెంట్ క్యాంప్ ఉంటుంది. లోపలికి రాగానే ఎంట్రన్స్ లో టికెట్ కౌంటర్ ఉంది. ఎంట్రీ టికెట్ 50 రూపాయలు. ఇక్కడ సిగ్నల్స్ తక్కువగా ఉన్నాయి. యూపీఐ పనిచేయదు, క్యాష్ క్యారీ చేయాలి. రండి క్యాంప్ దగ్గరకు వెళ్దాం. ఈ ఎలిఫెంట్ క్యాంప్ టైమింగ్స్ ఉదయం 8 నుంచి 9:30, సాయంత్రం 5 నుంచి 6:30 వరకు ఉంటుంది. టైం గుర్తుంచుకోండి. ఈ ప్రదేశంలో 4 ఏనుగులు ఉన్నాయి. ఇవి ట్రైన్డ్ ఎలిఫెంట్స్. ఇవి మనతో ఇంటరాక్ట్ అవుతాయి. ఫోటోస్, వీడియోస్ తీసుకోవడానికి సహకరిస్తాయి. వీటితో చాలా సరదాగా గడపొచ్చు. చిన్నపిల్లలు వస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ ఏనుగు పేరు చెంచల. దీని వయసు 45 సంవత్సరాలు. సర్కస్ లో పనిచేస్తుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రక్షించి సంరక్షిస్తున్నారు. చూడండి ఎంత యాక్టివ్ గా ఉందో. ఈ ఏనుగు పేరు చాముండి. దీని వయసు 25 సంవత్సరాలు. ఈ ఏనుగు పేరు శివంగి. దీని వయసు 9 సంవత్సరాలు. ఇది చాముండి మొదటి పిల్ల. ఈ చిన్ని ఏనుగు పేరు గౌరీ. దీని వయసు 2 సంవత్సరాలు. ఇది చాముండి రెండో పిల్ల. ఇవి ట్రైన్డ్ ఎలిఫెంట్స్. అలాగని మరీ దగ్గరకు వెళ్ళకూడదు. అవి ఏ టైంలో ఎలా ఉంటాయో తెలియదు. ఇక్కడ కేర్ టేకర్స్ ఉంటారు. ఏనుగులతో మనల్ని ఇంటరాక్ట్ చేస్తారు. ఫోటోలకి, వీడియోలకి స్టిల్స్ కూడా ఇస్తాయి. అలా తెలియకుండా సమయం గడపొచ్చు. దీని పేరు పాన్సోలి ఎలిఫెంట్ క్యాంప్. నార్మల్ గా అందరూ దాండేలి ఎలిఫెంట్ క్యాంప్ అని పిలుస్తారు. ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఇంతటితో మన డే 2 పూర్తయింది. నైట్ దాండేలిలో స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ గోకర్ణకి వెళ్ళొచ్చు, లేదంటే గోవాకి వెళ్ళొచ్చు. గోకర్ణ లేదా గోవాకి వెళ్ళని వాళ్ళు రివర్ రాఫ్టింగ్ చేశాక క్రోకోడైల్ పార్క్ సందర్శించి తిరిగి బస్సులో లేదా క్యాబ్ లో హుబ్లీ చేరుకోండి. హుబ్లీ నుంచి ట్రైన్ లో లేదా ఫ్లైట్ లో మన హోమ్ టౌన్ చేరుకోవచ్చు. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా. ఈ ప్లాన్ లో కొన్ని చేంజెస్ చేసుకోవచ్చు. అదేంటంటే మొదటి రోజు మనం మధ్యాహ్నం 11 లేదా 12 గంటలకి దాండేలి చేరుకుంటాం. మొదటి రోజు రివర్ రాఫ్టింగ్ కి వెళ్ళండి. సాయంత్రం 5:30 వరకు రివర్ రాఫ్టింగ్ ఉంటుంది. రివర్ రాఫ్టింగ్ తో పాటు అదర్ వాటర్ యాక్టివిటీస్ కూడా ఎంజాయ్ చేయండి. అంతటితో డే 1 పూర్తవుతుంది. డే 2 లో ఎర్లీ మార్నింగ్ కాళీ టైగర్ రిజర్వ్ సఫారీ ఆఫీస్ కి చేరుకోండి. ఉదయం 6 గంటలకు సఫారీ ఉంటుంది. టికెట్స్ 5:30కి ఇస్తారు. మీరు దాండేలి టౌన్ లో స్టే చేస్తే ఉదయం 5 గంటలకు స్టార్ట్ అయితే సరిపోతుంది. దాండేలిలో బైక్ రెంటల్స్ లభిస్తాయి, లేదంటే ఆటో మాట్లాడుకోవచ్చు. ఆటో వాళ్ళు 750 నుంచి 800 ఛార్జ్ చేస్తారు. సఫారీ 1:30 నుంచి 2 గంటలు ఉంటుంది. సఫారీ ఆఫీస్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఎలిఫెంట్ క్యాంప్ ఉంటుంది. ఇది 8 నుంచి 9:30 వరకు ఉంటుంది. ఇవి రెండు చేరుకొని తిరిగి దాండేలి టౌన్ చేరుకోండి. ఫ్రెష్ అప్ అయి బ్రేక్ఫాస్ట్ చేసుకొని క్రోకోడైల్ పార్క్ సందర్శించండి. దెన్ రిటర్న్ టు హుబ్లీ, లేదంటే దాండేలి నుంచి గోకర్ణ లేదా గోవా వెళ్ళొచ్చు. కాకపోతే డైరెక్ట్ బస్సెస్ చాలా తక్కువ ఉంటాయి. బస్ చేంజ్ అయి వెళ్లాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ గ్రూప్ తో వచ్చే వాళ్ళు తక్కువ బడ్జెట్ లో క్యాంప్ సైట్ లో స్టే చేసి దాండేలి ఎలా కవర్ చేయాలో వీడియో చివరిలో చెప్తాను కదా. మీరు కనుక ఫ్రెండ్స్ గ్రూప్ తో ఎక్కువ మంది వస్తే దాండేలి రిసార్ట్ లో క్యాంపింగ్ లో స్టే, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్, నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, సమ్ కాంప్లిమెంటరీ వాటర్ యాక్టివిటీస్ కలుపుకొని ఒకరికి 1400 నుంచి 1600 ఛార్జ్ చేస్తారు. క్యాంపింగ్ టెంట్ సైజును బట్టి ఒక టెంట్ లో 2, 3 లేదా 4 స్టే చేయాల్సి ఉంటుంది. మీరు గూగుల్లో దాండేలి రిసార్ట్స్ అని కొడితే చాలా ఆప్షన్స్ ఉంటాయి. వాళ్ళకి కాల్ చేసి ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ గా దాండేలి చేరుకుంటే దాండేలి బస్ స్టాండ్ సమీపంలో బుకింగ్ ఏజెంట్స్ ఉంటారు.
అదే విధంగా దాండేలి బస్టాండ్ కి 1 కిలోమీటర్ ముందు చెన్నమ్మ సర్కిల్ ఉంటుంది. ఇదే చెన్నమ్మ సర్కిల్. ఈ సర్కిల్ సమీపంలో బుకింగ్ ఏజెంట్స్ ఉంటారు. డైరెక్ట్ గా వాళ్ళ దగ్గరకు వెళ్ళి 5-6 రిసార్ట్స్ చూపిస్తారు. వాటిలో మీకు నచ్చింది బుక్ చేసుకోవచ్చు. అదే రిసార్ట్స్ రూమ్ లో స్టే చేయాలనుకుంటే ఒకరికి 4 నుంచి 6,000 ఛార్జ్ చేస్తారు. మీరు ఒకరికి 5 నుంచి 6,000 పెట్టుకోగలిగితే దాండేలిలో స్టోన్ వుడ్ ప్రీమియర్ లో బుక్ చేసుకోవచ్చు. ఫ్యామిలీతో వెళ్లే వాళ్ళు క్యాంప్ లో స్టే చేయలేరు కాబట్టి రిసార్ట్ రూమ్ తీసుకోవాల్సి ఉంటుంది. రిసార్ట్ రూమ్ తీసుకుంటే బడ్జెట్ ఎక్కువ అవుతుంది అనుకునే వాళ్ళు బస్టాండ్ కి అతి సమీపంలో SS కంఫర్ట్స్ హోటల్ ఉంది. నేను ఇక్కడ 1 నైట్ స్టే చేశాను. ఈ రూమ్ కాస్ట్ 2,000 ఉంటుంది. ఇందులో 2 స్టే చేయొచ్చు, 3 కూడా స్టే చేయొచ్చు. కొంత మనీ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. ఇలా హోటల్లో స్టే చేసి లోకల్ ప్లేసెస్ కవర్ చేయడానికి, రివర్ రాఫ్టింగ్ దగ్గరకు వెళ్ళడానికి బైక్ రెంట్కు తీసుకోవచ్చు లేదా క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. అదే విధంగా మరో ఆప్షన్ ఏంటంటే హోమ్ స్టే. హోమ్ స్టే వాళ్ళు కూడా ఇంచుమించుగా 1,500 వరకు ఛార్జ్ చేస్తారు. రూమ్ లో 2 స్టే చేయవచ్చు. బైక్ రెంట్కు తీసుకొని లోకల్ ప్లేసెస్ కవర్ చేయవచ్చు. సో రిటర్న్ సేమ్. దాండేలి నుంచి హుబ్లీకి డైరెక్ట్ బస్సెస్ లభిస్తే డైరెక్ట్ గా హుబ్లీ చేరుకోండి. హుబ్లీ బస్టాండ్ నుంచి ఆటోలో రైల్వే స్టేషన్ చేరుకోవచ్చు. లేదంటే దాండేలి నుంచి ధార్వాడ్ చేరుకొని ధార్వాడ్ నుంచి BRTS బస్సులో హుబ్లీ రైల్వే స్టేషన్ చేరుకోవచ్చు. హుబ్లీ నుంచి రిటర్న్ టు అవర్ హోమ్ టౌన్. బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.